నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం 10 రోజుల్లోపట్నే భారత్ సైన్యాన్ని సమన్వయం చేసి భారతదేశం అంటే ఆషామాషి కాదు, భారతదేశం అంటే ఒక శక్తి అని చెప్పి ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్లో ఉన్న ఈ యొక్క 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం కూడా మనందరం కూడా చూసినాం. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఎప్పుడు కూడా దేశ భద్రత గురించి రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పి కూడా ప్రపంచాన్ని అందరికీ కూడా చాటిన సందర్భాలు కూడా మనందరం చూసినాం. తెలంగాణలో అక్రమ వలసదారులు ఎంతమంది ఉన్నారో వాటి నివేదిక ఇవ్వాల్సిన పరిస్థితి అవసరాన్ని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అనేక సంస్థలు స్లీపర్ సెల్స్గా రహస్యంగా రాష్ట్రంలో అల్లకొల్లాన్ని మొత్తం సృష్టించడానికి పని చేస్తున్నాయని చెప్పి ఐబీ కానివ్వండి, ఎన్ఐఏ కానివ్వండి హెచ్చరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రశ్నిస్తుంది. దేశంలో ఎక్కడైనా కూడా అలజడి కనుక అయితే హైదరాబాద్ అనే దాని మీద చాలా క్లియర్గా కనెక్షన్ ఉన్న సంగతి కూడా ఎన్ఐఏ కూడా చెప్పడం కూడా జరిగింది. 2011లో ఢిల్లీ హైకోర్టు బాంబ్ బ్లాస్టింగ్ జరిగినప్పుడు కూడా హైదరాబాద్లో లింకులు ఉన్నాయని సందర్భాలను కూడా చాలా క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. ఇండియన్ ముజాహిద్దీన్, సిమి వంటి ఉగ్ర సంస్థలు పాత బస్తీల్లో ఒక పర్మనెంట్ నెట్వర్క్, ఒక శాశ్వత నెట్వర్క్ పెట్టి ఈ అక్రమ వలసదారుల ద్వారా ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టి భద్రతకే ముప్పు దాటుతుందని చెప్పి కూడా మొత్తం తెలిసిన విషయమే. ఇది ఇప్పటి వరకు రాష్ట్రంలో ఈ ఒక ఫేక్ పాస్పోర్ట్ తోటి ఎంతమంది ఉన్నారు, వీసా గడువు అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ చదువుకుంటేందుకు వేరే అంటే దేశం నుంచి వచ్చి అలాగే డ్రగ్స్లో ఈ యొక్క నెట్వర్క్లో భాగస్వాములై అనేక మంది ఇక్కడ ఉన్న సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు ఎందుకు మెత్తటి వైఖరి వహించిందని చెప్పి భారతీయ జనతా పార్టీ మరి డిమాండ్ చేస్తుంది.